హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాంసపు కోళ్ళ పెంపకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కోడి మాంసం పరిశ్రమలో బ్రాయిలర్ కోళ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాంసాన్ని ఉత్పత్తి చేసే రైతులు పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతి మీద సరఫరా చేస్తూ ఉంటారు. అందుచేత కోళ్ల రైతులకు మార్కెటింగ్ సమస్య కాబోదు. బ్రాయిలర్ అంటే 8 వారాల చిన్న కోడిపిల్ల. అరకోడి లేదా మాంసం మెత్తగా ఉండి 1.5 నుండి 2 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ చిన్న చిన్న చిక్స్ అండి. ఇవి దాదాపు 1 డే అవుతుందనుకుంటా. ఇక్కడ ఈ కోడిపిల్లలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి ఈ విధంగా షెడ్డుని ఈ విధంగా పార్టిషన్‌లలాగా వేరు వేరుగా సెపరేట్ చేస్తారండి. పౌల్ట్రీ ఫార్మ్‌లో సెపరేట్ చేసి లైటింగ్ అనేది తప్పకుండా ఉండాలి. అదే విధంగా ఈ చిన్న చిన్న చిక్స్‌కి కోడిపిల్లలకి వేడి కోసం ఈ విధంగా బొగ్గులయి చిన్న చిన్న డబ్బాల్లాగా చేసుకుంటారు. అదే విధంగా మధ్యలో డ్రమ్ముల్లాంటివి కొన్ని ఇలా పెట్టుకుంటారు. ఈ కోడిపిల్లలకొచ్చేసి లైటింగు, వేడి అనేది ఇది వింటర్ సీజన్ కాబట్టి కోడిపిల్లలకు వేడిగా ఉండాలి. ఎందుకంటే చల్లగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే అవి ఒకే దగ్గర గుంపులు గుంపులుగా చేరి కుప్పలు కుప్పలుగా అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనం ఏదైనా మీటింగ్‌కి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు ఒకేసారి ఒకరి పైన ఒకరు పడిపోతే తొక్కిసలాటలో ఏ విధంగా చనిపోతారో, ఆ విధంగా ఇక్కడ కూడా కోడిపిల్లలనేటివి లైటింగ్ లేకపోవడం ద్వారా వాటికి హీట్‌నెస్ అనేది లేకపోవడం ద్వారా వాటి చలికి అవి ఏం చేస్తాయంటే అన్నీ ఒకే దగ్గరకొచ్చి కుప్పలు కుప్పలుగా చేరుతాయన్నమాట. ఆ విధంగా ఈ చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని కుప్పలు కుప్పలుగా చేరకుండా చూసుకోవాలి. చాలా మనం చిన్న పిల్లల్ని అయితే ఏ విధంగా కేర్ చేస్తామో, అదే విధంగా ఈ కోడి పిల్లల పైన కూడా మనం విధంగా కేర్ తీసుకోవాల్సుంటుంది. చూడండి ఇక్కడ ఒక డ్రమ్ము ఏ విధంగా పెట్టారు, ఇక్కడ ఒక బాక్స్ కూడా ఎలా పెట్టారు. ఎందుకంటే దీనివల్ల బాగా హీట్ చేస్తారనమాట. అందులో మన నల్ల బొగ్గు వాటిని వేడి చేసి దాంట్లో కాలుస్తారనమాట. దాని ద్వారా ఏమైతుందంటే వేడి అనేది ఆ కోడిపిల్లలకు సరౌండింగ్ మొత్తం చేరుతుంది. చూడండి ఇక్కడ ఈ పక్కన పార్టిషన్‌లో గూడా చూడండి. పైన గూడా పార్టిషన్ ఇలా కట్టారు. సరౌండింగ్ మొత్తం పార్టిషన్ కట్టారు. ఎందుకంటే వాటికి మొత్తము హీట్ ఉంటదనమాట. అక్కడ వేడి ఉంటది. వేడి ద్వారా ఏందంటే అవి మన ఇట్లా గుంపులు గుంపులుగా లేకుండా అలా దానా బుక్కుతా ఉంటాయి. ఈ విధంగా చూడండి ఎలా అయితే చేరి దానా నీళ్ళు వాటర్ ఎలా తాగుతున్నాయి. ఈ విధంగా అక్కడక్కడ చేరి ఆ విధంగా వాటర్ తాగడము. ఈ విధంగా వాటి యొక్క గ్రోతింగ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది వచ్చేసి నేను నార్మల్‌గా చిన్న పిల్లలున్నప్పుడు మీకు ఓన్లీ కన్క్లూజన్ మాత్రమే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు ఇస్తానండి. థాంక్ యూ.